నమస్తే, దిస్ ఇస్ ఔర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, నటి మాధవీలత నటి అలాగే ఆవిడ బీజేపీలో కూడా కాస్త కొద్ది రోజులు యాక్టివ్ గా ఉన్నారు. మరలా తర్వాత మరలా డివోషనల్ గా ఏవో చేస్తూ ఉన్నారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ కనిపిస్తూ ఉంటాయి మాధవీలత గారి విషయంలో. ప్రస్తుతానికి అయితే మాత్రం ఆవిడ షిరిడి సాయిబాబా గారికి సంబంధించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పలానా కమ్యూనిటీ పర్సన్ దేవుడు మరి హిందువులు ఎందుకు పూజిస్తూ ఉన్నారు, వాళ్ళు కదా పూజించాల్సింది, ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేశారు. మరి అది మాత్రం కంప్లీట్ గా ఇప్పుడు కాంట్రవర్సీగా తయారైంది. అలాగే దాన్ని ప్రమోట్ చేసిన ఆవిడ వ్యాఖ్యల్ని అనుచితంగా సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేసిన కొన్ని ఛానల్స్ ని కూడాను కేసు పరిగణలోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు ఫైల్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో మీరేమంటారు సార్? అసలు ఏంటి అంటే ఎందుకు ఇలా దేవుళ్ళ మీద వ్యాఖ్యలు, అలాగే ఈవిడ విషయంలో గూడా మీరేం చెప్తారు? అరెస్ట్ చేసే అవకాశం ఇప్పుడు ఉంటుందా ఈ ఈ ఈ తరుణంలోని? ఇది చాలా సున్నితమైన వ్యవహారం. అంటే చాలా మంది, లక్షలాది మంది, కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే సమస్య. ఎందుకంటే షిరిడి సాయిబాబా ఆయన అంటే షిరిడీలో కనిపించేసరికి కొంచెం నువ్వు అంటే ఒక 11, 14 సంవత్సరాల వయసు అప్రాక్సిమేట్గా కనిపించి అక్కడ ఏదో ఆ వేప చెట్టు కింద లోపల ఎక్కడో తపస్సు చేసుకొని ఆయన ఒంటరిగా ఉండేవాడు. అక్కడ వాళ్ళు ఎవరో చూసేవాళ్ళు. తెరా చూసినట్టయితే అది అక్కడ కింద ఒక దీపాలు వెలిగించి ఆ దీపాల ఏమో భగవంతుడికి దీపారాధన చేస్తూ అదొక ధ్యానంలో ఉండేవాడు అని చెప్పేసి చెప్తాను. అంటే ఆల్మోస్ట్ ఆయన ఉనికి అలాగా ప్రారంభమైంది. ఆయన హిందువా ముస్లిమా అనేటువంటి విషయాన్ని ఆలోచించారు. ముస్లిం అనుకో షిరిడి అల్లా మాలిక్ అంటాడు కదా, అందువల్ల ముస్లిం అని అనుకుంటారు. కానీ చెవి పువ్వులు పెట్టుకుంటాడు. అలాగే తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తాడు, రాముడు ఉత్సవాలు చేస్తాడు, భజనలు చేస్తాడు. మరి అక్కడ హిందూ అది. కానీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైనప్పుడు కూడా అన్ని మతాలు ఒకటే అని చెప్పింది సాయిబాబా. కాదు కానీ ఆ టైంలో అంటే 1900 ఎర్లీ డేస్లో ఇంకా రీజనల్ ఫీలింగ్, రిలీజియస్ ఫీలింగ్ ఉండేది అన్నమాట. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అని ఉండేవారు అనమాట. ఈ ముగ్గురికి కూడా సమాధానంగా నిలబడినటువంటి వ్యక్తి షిరిడి సాయిబాబా. ముగ్గురికి సమాధానం. హిందువులు చూసుకోవచ్చు, రాముడిని, గణపతిని చూసుకోవచ్చు. క్రిస్టియన్స్ జీసస్ చూసుకోవచ్చు, మేరీ మతం చూసుకోవచ్చు, ఎవరైనా వాళ్ళకి కావాల్సిన చూసుకోవచ్చు. అల్లా చూసుకోవచ్చు, ముస్లింలు అన్నమాట. ఈ ముగ్గురు కలయిక ఉంది కనుక, ఒక సంస్కర్తగా ఉన్నాడు కనుక ఆయన్ని బాల గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు దర్శించడానికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజు దేశోద్ధారకులకు దేశం కోసం త్యాగం చేస్తూ దేశం కోసం వారు పాటుపడ్డవారు కదా ఆ దేశ నాయకుడు. స్వాతంత్ర్యం రాకముందు బాల గంగాధర్ తిలక్ అని ఆయన చాలా గొప్ప దేశభక్తుడు. ఆయన బాబా దగ్గరికి వచ్చారంటే అప్పటికి సంస్కర్తగా ఉన్నాడు కాబట్టి వచ్చాడు, లేదా రాడు. అవును. బాబా కూడా ముందు ఒక ఫకీర్గా దర్శనం ఇచ్చాడు. అంటే ఆ వాడలో వెళ్ళి అమ్మ బాబా వచ్చాడు భిక్ష పెట్టమని చెప్పి అడిగేవాడు. ఇచ్చేవారు, ఇవ్వని వారు ఇచ్చేవారు కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఆ జిజే బాబాయిని ఇక తాత్య తాలూకు అమ్మ ప్రతిరోజు తమ్ముడు అని పిలిచి ఒక రొట్టె ముక్క ఇచ్చేది. అది అంటే ఏదో పూర్వజన్మ సంబంధం, గత జన్మలో నాకు అక్క అని చెప్పాడు. అంటే ఇక మానవ సంబంధాలు ఉన్నటువంటి విషయాలన్నింటిలో కూడా బాబా సెంటిమెంటల్గా ప్రవర్తించాడు. ఎందుకంటే తాత్యాకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత భగవంతుని ప్రార్థించాడు.
అదేదో నాకు రావచ్చు కదా, ఆ బిడ్డను బ్రతికించు కదా, వచ్చు కదా అంటే భగవంతుడు ఆయన మొర విని బాబాకి క్యాన్సర్ వచ్చేలాగా చేశాడు. ఇక్కడ మరి భగవంతుడు అయినట్టయితే ఈ హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడా? భగవంతుడికి అందరూ సమానమే కదా. అవును. ఇటువంటి ప్రశ్నించినప్పుడు కూడా కేవలం భక్తుల్ని సంస్కరించడం కోసం షిరిడి సాయిబాబాని ఎవరైనా ఆపదలో ఆదుకుంటే ఏం చేస్తాం మనం? మనం ఉన్నాము, మన బిడ్డకి బాగలేదు, ఎవరో డాక్టర్ వచ్చాడు, ఆ వైద్యం చేసి బతికించాడు, ఆయన దేవుడిలాగా వచ్చామంటాం కదా. అవును. అలా దేవుడిలా వచ్చావు, దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నావు అనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఉమ్. కోట్లాది మంది ఈరోజు షిరిడి సాయిబాబా తిరుపతి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి దేవాలయం ఏదైనా ఉందంటే షిరిడి దేవాలయం. అందువల్ల ఈరోజు ఆయన భగవంతుడు కాదు, ఆయన హిందువా, ఆ ముస్లిమా అనేటువంటి ప్రశ్నలు అర్థం లేని హిందువా ముస్లిమా ఎవరైతే నీకెందుకు? అవును. అక్కడికి ఎంత స్వాంతన చేకూరుతుంది. అక్కడికి వెళ్తే ఆయన 11 సూత్రాల్లో సూత్రం ఉంది కదా, నువ్వు ఇఫ్ యూ లుక్ ఇన్ టు మీ ఐ లుక్ ఇన్ టు ఐ విల్ లుక్ ఇన్ టు అంటాడు అనమాట. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను. నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడైనా నీకు ఏదైనా ప్రశ్నార్థకంగా నీ బ్రతుకులో ఏదైనా సమస్య ఏర్పడినట్టయితే అక్కడి నుంచే ప్రశ్నించు, నిన్ను నా సమాధి నుంచే సమాధానం చెప్తా అంటాడు. ఇటువంటి కొంచెం ఈ జనావళికి ప్రజలకి సామాన్యమైనటువంటి భక్తులకి ఎన్నో విధాల ఆదుకునే మార్గాలు ఆయన చూపించడం వల్ల ఒకరు చూసి ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా షిరిడి సాయినాథుడు స్ప్రెడ్ అయిపోయాడు. ఇక్కడ కొంతమందిని మనం చెప్పుకోవాలి. ఇక్కడ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి కానీ, షిరిడి సాయిబాబా కానీ, వీళ్ళందరూ వాళ్ళకి మరణం లేదు, మరణం లేదు. వాళ్ళు మామూలుగా భౌతిక కాయం మరణించినప్పుడు కూడా వాళ్ళ సూక్ష్మ శరీరం ఉంటూనే ఉంటుందన్నమాట. అది సజీవంగా ఉంటుంది. ఆ సజీవంగా ఉండి భక్తులనేమో కదిలిస్తుంది. కాబట్టి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తున్నారన్నమాట. నిర్జీవంగా ఉంటే ఆ తలంపే మనకు ఉండదు. ఈరోజు షిరిడి సాయిబాబా గురించి మనం మాట్లాడుతున్నామంటే ఆయన మాట్లాడిస్తున్నాడు అనేటువంటి భావం మనకుంది. భావం సాయిబాబా భక్తులు అందరిలో ఉంది. నేను కూడా సాయిబాబా అంటే ఆ సాయిబాబా తాలూకు నమ్మకాలు. సాయిబాబా మన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడనుకో, మన సమస్యకి పరిష్కారం చూపించాడనుకో, మన కష్టాల్లో ఆయన ఆదుకున్నాడు అనుకో, మనకి ఆయనే దేవుడు అవుతాడు అనమాట. తప్పేముంది? సాయినాథ అంటారు. అందువల్ల దీని మీద ఏదో వ్యతిరేకంగా మాట్లాడడం, ఆయన దేవుడు కాదు, ముస్లిమా, హిందువా, కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు అర్ధరహితమైన ప్రశ్నలు. ఎవరికి కూడా మూలాలు లేవమ్మా. మూలాలు ఎక్కడ ఉంటాయి మీకు? ఇప్పుడు ఇప్పుడు మనల్ని చూసి కొంతమంది వేరే మతస్థులే ఉంటున్నారు. ఏంటి చేప దేవుడా, వరహం దేవుడా అంటారు కదా. దేవుడు మనకు ఉంది. మనకి ఆ విధంగా పురాణాల తాలూకు ఆధారాలు ఉన్నాయి కనుక మత్స్యం అంటే మత్స్య రూపంలో వేదాలను తీసుకొచ్చాడు దేవుడు కదా. వరహ రూపంలో భూమిని తీసుకొచ్చాడు దేవుడు కదా. అందువల్ల మనకేంటంటే కొన్ని విషయాన్ని మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే మనం ఏం చెప్తాం? నమ్మాలంటే ఆ విధంగా జరిగింది. కానీ పురాణంలో దశావతారాల్లో అవతారాలని కాదని చెప్పలేం కదా మనం. అవతారాలు దేన్ని కూడా కాదని చెప్పలేదు, కాదనలేం కదా. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? అరెస్ట్ చేస్తారమ్మా. ఎందుకంటే ఆవిడ అరెస్ట్ చేయడం కాకుండా ఆవిడ కొంతమంది కొన్ని లక్షల మంది ప్రజల తాలూకు మనోభావాన్ని దెబ్బతీస్తుంది కనుక అది నేరం. అది ఈవిడెవరన్నమాట. ఇప్పుడు అక్కడ మన శంకరాచార్యులు మఠం నుంచి ఎవరో వచ్చారు ఆ మధ్య, TV9 లో కూడా వాదోపవాదాలు జరిగాయి. మీకు ఎందుకు? మీకు దేవుడా కాదా? ఒక రాయి ఉందండి, ఆ రాయిని దేవుడుగా అనుకుంటాను.
ఆంధ్రాలో రాళ్ళమ్మవారు అని ఒక అమ్మవారు ఉంది. రాళ్ళ అమ్మవారు అన్నమాట. వెళ్ళే వాళ్ళందరూ కలిసి 4 రాళ్ళు ఎయ్యాలి అక్కడ. అలా కొండ గుట్టలు గుట్టలు పెరిగిపోయాయి అన్నమాట. వాళ్ళ నమ్మకం అది. అంతే. ఇప్పుడు రైట్. ఇక్కడేంటి ఒక చెక్కని తీసుకొచ్చామండి. చెక్కని తీసి పసుపు కుంకుమలు పెట్టినట్లయితే అక్కమ్మ అవుతుందండి. హ్మ్. ఆ చెక్కే. కానీ పసుపు కుంకుమలు పెట్టి చిన్న చీర కట్టినట్టు అక్కమ్మ అయిపోతుంది. అక్కడి నుంచి అవును. పెద్ద పేరంటాడు అయిపోతుంది. అక్కడి నుంచి పెద్ద దేవత అయిపోతుంది. ఇంకా తిరునాళ్ళు వస్తారన్నమాట. అవును. ఇదంతా ఎందుకొస్తారు? ఎందుకు చేస్తారంటే నమ్మకం. అంతే. నమ్మకం ప్రధానం. అందుకే ఇంగ్లీష్ వాడు ఏమంటాడు? ఫెయిత్ ఈజ్ గాడ్ అంటాడన్నమాట. హ్మ్. ఆ నమ్మకమే దేవుడు. హ్మ్. అలాగే మనం నెక్స్ట్ భావించాలి గానీ, అవును. అనవసరంగా మిగతా నమ్ముకున్న వాళ్ళ గురించి మీరు భోంచేస్తున్నావు, నీకు సహించడం లేదు. హ్మ్. మిగతా తింటున్న వాళ్ళ దగ్గరికెళ్ళి వాంతులు చేసుకొని, మీరు తింటున్నారా? ఎలా తింటున్నారు? అసహ్యంగా లేదు అనే హక్కు మీకు లేదు. అవును. అవును. అంతే. మీకు నచ్చకపోతే మీరు తప్పుకోండి. హ్మ్. నచ్చేవాళ్ళున్నారు, నమ్మకం ఉన్నవాళ్ళున్నారు. వాళ్ళు కొలుచుకుంటారు. మీకొచ్చే నష్టం ఏముంది ఇందులో? సమాజానికి ఏమి నష్టం కలిగించడం లేదు కదా! వాళ్ళ ఇంట్లో డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకుంటున్నారు. అవును. అవును సార్. వీళ్ళు పూజ చేసుకోవట్లేదు. హ్మ్. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి సాయిబాబాకి మేము పూజ చేస్తాం. మీరు మా పెన్షన్ ఇవ్వండి అని చెప్పడం లేదు కదా! అవును. మరి దేనికి అనవసరంగా అంటే కొంచెం ఆలోచిస్తే ఇట్లాంటి కాంట్రోవర్షియల్ మాటలు బయటికి రావన్నమాట. ఎందుకు? అవును. ఎందుకు అనవసరంగా ఇంకా హ్మ్. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే బావుంటుంది గానీ, స్టేట్‌మెంట్ ఇచ్చేటువంటి స్థాయి మనది కాదు. అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ సార్. అందుకే మొత్తానికైతే మీరన్నట్టుగా శిక్ష పడే అవకాశం అయితే ఉంది. అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొన్ని సెక్షన్‌ల కింద అని అంటూ ఉన్నారు. చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేది. మొత్తానికి ప్రజలైతే ఓకే. మాత్రం రకరకాల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి వాళ్ళ మైండ్స్‌లోననేది అర్థమవుతుంది. థాంక్ యూ సార్. ఓకే.